ఓసులు వచ్చింది బిడ్డ పోలేదట వదనని అలడత్తే. అవునక్క, ఏం చేయాలి, అది పోతలేదు. నేను అందుకే చస్తానా, నాకు ఎట్లున్నదో ఏం కథనో. మళ్ళీ ఏమన్నా అంటే ఆషాఢం వస్తుంది, 2 రోజులకు అడుగోడేంది ఇటచ్చుడేంది అని పోతనే లేదు కదా అక్క. అయ్యో సులోచి, అప్పుడే గవర్నమెంట్ అల్లుడు అని చెప్తిగా అదే బాగా ఏమయ్యే గవర్నమెంట్ వలిగిపోయిందా? పొల్లకు నచ్చంది చేయకే అని నెత్తినోరు మొత్తుకొని చెప్పిన. ఇప్పుడు పోకపోయే మంచిగా ఉన్నదా? మంది జుత్తి ఇజ్జత్ మనం పోయేటట్టున్నది. ఎందుకే గిట్ట చేసినావు? ఎట్లా మరి పొల్ల ఇప్పుడు ఇంటి మీదనే ఉంటానంటుందా ఏంది? సర్ది చెప్పి సోలుసులు వచ్చి నువ్వు అట్లెందుకు చెప్తాను? నేనేం చేయాలో నాకు అర్థం అయితలేదే ఓ రాధిక. ఆ పొల్లు ఎంత చెప్పిన ఇంటలేదు. జర మీరు రాదులే, చెప్పనన్న చెప్దురు. మేము 3వ మనిషికి తెలియకుండా అత్త మాగు, మళ్ళా వాడకట్టోళ్ళు అందరికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం ఏడవక అక్క, ఊకోసులా చక్క. మారుతుంది కావచ్చు 2 రోజులు అయినాక. వస్తే సులోచి బిడ్డనట వానికి పోనంటుందట కాదే, పోనంటుందట, సంసారం చేయనంటుందట. అందరు అనుకుంటారు కాదే. అయ్యో గట్లంటన్నానే పోరి, గంట అధ్వానం అయిందా? దానికి తగ్గట్టు అయింది. బాగా నేను గవర్నమెంట్ అల్లుని చేస్తానా అంటే మనం మంచి పెళ్ళిళ్ళు చేయలేదు, మంచి అల్లుళ్ళని తేలేదని ఒకటే బిల్డప్ దెంగింది అది. అంతేనే అంతే. అందరిని ఎక్కిరించిన వాళ్ళకి వెనకనే ఉంటుంది తక్కువ. అది సులోచికి తగ్గట్టు అయింది. దాని బిడ్డ పోనంటుందట. మన పక్కన దాని దోస్తులందరూ ముచ్చట పెడతా అంటే దొంగతనంగా నేను నిన్న ఆ గోడ పక్క పొంటి ఇజ్జత్ మానం తీయాలనే సూటిపోటి మాటలతోని సులోచిని. అంతే ఆగిందానే గవర్నమెంట్ అల్లుడు దొరుకుతాడని సింగిల్ చేతిన చెక్కి అది కాదు పోరి ఇటు మొక్కన అత్తనట్టున్నది పిలిచి మందలిచ్చి ఏంది పిల్ల ఇంకా పోలేదని అడుగుదామా అని అడుగుదంతి. ఓ సిట్టవ్వా, ఏందవ్వా అల్లుడత్తే పోలేదా? ఓ చిన్నమ్మ, ఆషాఢం వస్తాను కదా మళ్ళీ పోడి టచ్చుడని ఆషాఢం వెళ్ళినాక పోతానని ఊకున్నా కాదు చిన్నమ్మ. ఆషాఢం వెళ్ళినాక పోతుందో ఇంటికాడనే ఉంటుందో, నచ్చిందో నచ్చలేదో నా బిడ్డకి. ఏ చిన్నమ్మ గట్లా అంటాను? అబ్బో, ఇది చూసినావా కారెడ్డం మాటలు ఎట్లా మాట్లాడుతుందో. నా లైఫ్ నా ఇష్టం, దీనికేంది? ఎవ్వరు నన్ను ఏం అననక్కర్లేదు, నాది నా ఇష్టం. సులోచి లెక్కనే దాని బిడ్డకు బాగా బలుపున్నది. అవి చూసినావానే ఎంత కనర్గా చెప్తాందో, కనర్ పోతుంది. చూసినావా ఈడు కాకుండా ఇంకోడు అన్నట్టు సపడిదేక అది నచ్చలేదట. వాడిని చూస్తేనేనట దీనికి కారాలు మీరాలు తీరాలు అవుతాయట. ఇక మరి ఎట్లా జరుగుతుందో మనకి ఏమేరకనే చెప్తుంది అది నలికుట్లది. మనకు దోస్తులకు చెప్తుంది, అక్కడ లేరా వాళ్ళు లాంగలు. అంతే. ఏంటి అమ్మ అట్లా కోపంగా చూస్తాను? జీవితాన్ని ఖరాబ్ చేసింది నువ్వే. సరేగాని ఆషాఢం ఇంకా ఉన్నది కదా, అచ్చ వరకు ముందు కానీ ఇప్పుడైతే పో. 2 రోజులు అయితే 2 రోజులే పోయిరా పో. ఆషాఢం లేదు గీషాఢం లేదు, సప్పక పో. నాకు నచ్చదు, నేను ఎట్లా పోవాలి? నేను బాగుంది పోనంటే నడుతుందా? నేను పెళ్లి చేసినాం కదా, ఎందుకు చేసినావు? నేను ఎవడు అన్నాడు? నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసినావు? అట్లా అంతమైన ఏందే, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చేతివి, ఇప్పుడు గట్లా మాట్లాడతాను. సరే నా భవిష్యత్తు ఏం మంచిగా ఉన్నది? వానితో నాకు సంసారం చేయబుద్ధి అవుతలేదు. వాడిని చూస్తలే పానం అంతా కలకలానబట్టే వాడు ఏమందని లేడా? వానితో నేను ఎట్లా చేయ ఏం చేయ? 1 రోజు చేస్తా 2 రోజులు చేస్తా. ఇప్పుడు ఏంది ఎట్లనో ఒక తీరు ఉండాలే. మంది అందరూ మానం తిత్తాలు, ఇజ్జత్ తిత్తాలు, పండ్ల అని పలారం చేస్తాను. ఇప్పుడు నేను ఎట్లా బతకనే? వాడంతా చెప్పుకుంటాళ్ళట వాడకట్టోళ్ళు అందరూ. ఎంత చెప్పుకున్నా నాకేం పరకు పడదు. నా ఇష్టం, నా లైఫ్. అప్పుడే గిదే మొండికే చెప్తే ఏదో ఒడియేద్దు కదా, ఇప్పుడు గిట్లా చెప్తాను. అబ్బా పోయే బాచుడే అంతా చిట్టవ్వ, నీకేం నేను చెప్పదలుచుకోలే. నువ్వు చక్కగా పోవాలే. నువ్వు నాకు ఎంత ఇష్టమో మేము చెప్పిన మాట వినాలి. నీ భవిష్యత్తు మంచిగా ఉండాలనే చేసినావు. నాన్న నువ్వు కూడా అట్లే అంటాను. ఏం భవిష్యత్తు మంచిగా ఉన్నది అంటే డబ్బుల కట్టల మీద సంసారం చేయను నేను. అట్లా అనకు బిడ్డ, ఏం కాదు బిడ్డ, కొన్ని రోజులు అయితే అవే చదువుకుంటాయి. నేను పోను. ఆషాఢం సరతి మరి ఆషాఢం అయిపోయినాక పోతుంది. సరతి మరి అట్లా అయితే అట్నే పోతుంది. మరి ఆ పిల్లనేమో 10 రోజులు గ్యాప్ వస్తుంది ఆషాఢం. మరి ఆ 10 రోజులు ఉన్నదాన్ని వాళ్ళ అయ్యవి చెప్తే ఇని ఇజ్జత్కి వాళ్ళ అత్తగారింటికి పోయి మొగంతో మంచిగా కలిసి ఉంటుందా? మరి పోదా? నాకు అసలే అద్దని ఇంటికా ఉంటుందా? తెలియాలంటే 44లో వస్తుంది దోస్తులు. 44 కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ మీ దోస్తులకు కూడా పంపి
సబ్స్క్రైబ్ చేపియండి సరేనా. ఇప్పుడు పెద్దగా పెట్టిన వాళ్ళకు గిఫ్ట్ ఇస్తా, ఎక్కువ కామెంట్ చేసే వాళ్ళకు చూసి గిఫ్ట్ ఇస్తా సరేనా దోస్తులు. ఎంతైనా నచ్చనోన్ని పెళ్లి చేసుకొని వాని పక్క పంట ఒక గంట ఉండే కష్టం, అట్లాంటిది జీవితాంతం ఉండమంటూ ఉంటుందా? ఆ పిల్లకి ఎట్లా అనిపిస్తుందో ఏం కథనో. అట్లా చేసుడు కూడా చెయ్యొద్దు, చేసి నీ బిడ్డని సొంత బిడ్డను నువ్వు ఆగం చేసుకోవద్దు. ఇది రియల్ స్టోరీ దోస్తులు. ఇంకేం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా మీరు పార్ట్ 4 కావాలని కామెంట్ చేయాలి. చేస్తేనే మాకు హుషారు వచ్చి మళ్ళీ మంచిగా చేయగలుగుతాం సరేనా దోస్తులు. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా చెప్తే అట్లాంటి వీడియోస్ తీస్తాము. ఇంకా సరేనా, బాయ్ బాయ్, ఉంటానా దోస్తులు.